మన జీవితంలో ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి కదా. ఒకరోజు ఆనందం, మరో రోజు బాధ. మరి ఇలాంటి ప్రపంచంలో స్థిరంగా ప్రశాంతంగా ఉండటమెలా? ఇది చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద ప్రశ్నే. ఈరోజు మనం ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మన ఎమోషన్స్ ఒక రోలర్ కోస్టర్ లాంటివి కదా. ఒక క్షణం ఆనందంతో గాల్లో తేలిపోతాం, మరో క్షణం బాధతో కుంగిపోతాం. అసలు మన మనసు బయటి పరిస్థితులకు ఇంతలా ఎందుకు ప్రభావితమవుతుంది? దీనికి సమాధానమేంటో వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా ఈ సుఖదుఖాల చిక్కుముడి ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక పాత శ్లోకంలో దీనికి దొరికే సమాధానాన్ని పరిశీలిద్దాం. మరి ఆ శ్లోకం చెప్పే స్థిరమైన వ్యక్తి అంటే ఎవరు, వాళ్ల లక్షణాలేంటి, దాన్ని కూడా అర్థం చేసుకుందాం. తర్వాత ఈ స్థిరత్వం వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటో తెలుసుకుని ఫైనల్గా ఈ దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చర్చిద్దాం. ఓకే, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదే సుఖదుఖాల చిక్కుముడి. అంటే మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ఆటుపోట్లు అన్నమాట. ఒక విజయం రాగానే మన ఆనందానికి హద్దులుండవు. అదే ఒక చిన్న అపజయం వస్తే ఇక ప్రపంచం మొత్తం మునిగిపోయినట్టు ఫీలవుతాం. ఎవరైనా పొగిడితే పొంగిపోతాం, విమర్శిస్తే కుంగిపోతాం. అంటే ఆలోచించండి, మన ప్రశాంతత, మన సంతోషం అన్నీ బయట జరిగే సంఘటనల మీదే ఆధారపడి ఉన్నాయి. అసలు సమస్య ఇక్కడే ఉంది. మరి ఈ మోడర్న్ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మోడర్న్గానే ఉండాలా? ఏమో, బహుశా దీనికి సమాధానం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకోసం రాసిపెట్టుందేమో. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నదే ఆ సమాధానం. ఇది భగవద్గీతలోని 2వ అధ్యాయం నుంచి తీసుకున్న ఒక చాలా పవర్ఫుల్ శ్లోకం. ఈ ప్రాచీన వాక్కుల్లో మనమడిగే ప్రశ్నకు ఒక అద్భుతమైన పరిష్కారం దాగి ఉంది. ఈ శ్లోకమేమంటోందంటే, ఓ పురుషశ్రేష్ఠుడా, సుఖదుఖములయందు కలత చెందక రెండింటియందును స్థిరముగా నుండు వ్యక్తి నిశ్చయముగా మోక్షమునకు అర్హుడు. చూడండి, ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యం. ఒకటి కలత చెందకపోవడం, 2 స్థిరంగా ఉండటం. సరే, కలత చెందకుండా స్థిరంగా ఉండే వ్యక్తి అన్నారు కదా. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ స్థిరమైన వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది? దాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఆ శ్లోకంలో ఉపయోగించిన సంస్కృత పదం ధీరం. ధీరమంటే సుఖమొచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా, దుఃఖమొచ్చినప్పుడు కూలబడిపోకుండా రెండింటినీ ఒకేలా ప్రశాంతంగా స్వీకరించే స్వభావం. అటువంటి వాళ్లనే నిజమైన స్థిరమైన వ్యక్తి అని అంటారు. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు ప్రభావితమయ్యే మనస్సు, ఎప్పుడూ ఎమోషన్స్తో అటూ ఇటూ ఊగిసలాడే రోలర్ కోస్టర్ లాంటిది. మరోవైపు ధీరం అంటే స్థిరమైన మనస్సు. ఇది జయాపజయాలలో ప్రశాంతంగా ఉంటుంది. తన బలాన్ని బయటి పరిస్థితుల్నుంచి కాదు, తన లోపల్నుంచే పొందుతుంది. ఈ తేడా ఎంత పెద్దదో గమనించండి. అయితే ఇంత స్థిరంగా ఉండటం బానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశ్యమేంటి? కేవలం కష్టాలను తట్టుకోవడానికేనా, లేకపోతే దీనికి మించి ఏదైనా లోతైన ప్రయోజనముందా? ఇది కేవలం ఫీలింగ్స్ లేకుండా ఉండటం కాదండోయ్. వ్యాఖ్యానం ప్రకారం ఒక జ్ఞాని తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎలాంటి కష్టాలొచ్చినా చలించడు. ఇది ఉదాసీనత కాదు, ఒక గొప్ప లక్ష్యం కోసం స్థిరంగా నిలబడటం. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానంలో సన్యాసం అనే ఒక చాలా పవర్ఫుల్ ఉదాహరణ ఇచ్చారు. దీన్ని చూస్తే మనకు అసలు విషయమేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ 2 రకాల త్యాగాలున్నాయి. మొదటిది, జీవితంలో కష్టాలొచ్చాయని, ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయని, లేదా ఎవరో మనసు విరిచారని అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం. ఇదొక రకం, అంటే దేనినుంచో పారిపోవడం. కాని రెండో రకం చూడండి, శ్రీ చైతన్య మహాప్రభు లాంటివారు. వాళ్లకి వ్యక్తిగతంగా ఎలాంటి దుఃఖం లేకపోయినా లోక కళ్యాణమనే ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం సన్యాసం స్వీకరించారు. వాళ్లు దారిలో ఎన్ని కష్టాలొచ్చినా వాళ్ల లక్ష్యం కోసం స్థిరంగా నిలబడ్డారు. నిజమైన ధీరముంటే ఇదే అన్నమాట. మరి ఈ స్థిరత్వం, ఈ ఉన్నతమైన ప్రయోజనం, ఇవన్నీ మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయి? అదే మన ఫైనల్ టాపిక్, మోక్షమార్గం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, సుఖదుఖాలను సమంగా చూడటమనేది కేవలం కష్టాలను ఎదుర్కోవడానికి ఒక టెక్నిక్ మాత్రమే కాదు,
శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇది ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్ నుంచి శాశ్వతంగా బయటపడి అమృతత్వాన్ని అంటే అంతిమ శాంతిని పొందడానికి సరైన దారి. ముగించే ముందు ఒక ప్రశ్న. నిరంతరం మారుతూ ఉండే ఈ ప్రపంచంలో నిజమైన అంతరంగ స్థిరత్వమనేది ఒక వ్యక్తికి అసలు ఏమిస్తుంది? ఆలోచించండి.